నమస్కారం ప్రజలారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిపినో. చాలా రోజుల తర్వాత మనం యూనివర్సిటీకి వెళ్ళబోతున్నాం అనమాట. దరిద్రం ఏంటంటే లేచి నేను నామక నేనే చూసుకున్నా. చూద్దాం నాకు ఎలా ఫేస్ అవుతుందో. చాలా రోజుల తర్వాత ఇవాళ యూనివర్సిటీకి వచ్చాను, కానీ అదేంటో నిధుల నుంచి మాత్రం రాలేకపోతున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఫాస్ట్గా క్లాస్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ మన కోసం మన ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారు. ఇగో వీళ్ళే ఆ వరద బాధితులు. ఇప్పుడే లెక్చర్ అయిపోయింది. లెక్చర్ అంతా ఒకటే నిద్ర. గుడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు క్లాస్ ఉండదు. యాక్చువల్గా మొన్న ఏమైందంటే సరదాకి 4 lakhs యూనివర్సిటీ ఫీజు కట్టినా. ఏమైందో ఏంటో ఆ ఫీజు గురించి నాకేం అప్డేట్ రాలేదు. వెళ్ళి కనుక్కోవాలి ఫీజు అప్డేట్. ఆమెను కట్టిన 4 లక్షల గురించి చెప్పమంటే పెండింగ్ 8 లక్షల గురించి చెప్తుంది. ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళినా చేసేది ఏం లేదు కాబట్టి అలా సరదాగా రోడ్డు మీద పడి తిరుగుదాం. వీళ్ళిద్దరు చూడండి, నాకు ఇష్టం లేకపోయినా బయటికి తీసుకొని వచ్చి తిరుగుదామని చెప్పి నన్ను వదిలేసి వీళ్ళిద్దరు తిరుగుతున్నారు. సరిపోయారు ఇద్దరు. వాళ్ళు అలా చేతులు పట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్. ఇదే మన హెచ్ఎస్బిసి బ్యాంక్. ప్రతి ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫస్ట్ బ్యాంక్ ఇది. ఈ స్ట్రీట్ చూడండి, సేమ్ మన పాండిచేరి వైబ్ ఇస్తుంది. మంచి మంచి ఫొటోస్, వీడియోస్ చాలా బాగా వస్తాయి. దీని ఆపోజిట్లోనే ఉంటుంది ద లాయిడ్స్ బ్యాంక్. చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్ ద లాయిడ్స్ బ్యాంక్నే ప్రిఫర్ చేస్తారు. బికాజ్ ఇది ఇక్కడ లోకల్ బ్యాంక్. మెజారిటీ బ్రిట్ వాళ్ళందరూ యూజ్ చేసే బ్యాంక్ ఇది. అసలు నాకు ఒకటి అర్థం కాదు, ఈ అమ్మాయిలకి కాలు నొప్పులు రావా? ఆ షాప్లోకి వెళ్తారు, ఈ షాప్లోకి వెళ్తారు, అదంటారు ఇదంటారు, లాస్ట్కి ఏం కొనరు. ఏంట్రా ఇది అని అంటే విండో షాపింగ్ అంటారు. మాట్లాడుతూ మనం కోవెంట్రీ మార్కెట్ దాకా వచ్చేసాం. ఇది కోవెంట్రీ మార్కెట్ కాదు, మన ఇండియన్ మార్కెట్. ఇక్కడ నీకు ఉప్పు, పప్పు అన్నీ మన ఇండియాలో దొరికే నాటు సరుకు అంతా దొరుకుతుంది. ఇట్స్ లైక్ ఎ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, మెయిన్లీ మన తెలుగు వాళ్ళకి. అడ్రస్ పెట్టు. ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, కానీ కావాల్సిన ప్రైస్కి మాత్రం దొరకవు. అదే మ్యాజిక్. ఎలాగో ఇంత దూరం వచ్చేసాంగా, మనకు కావాల్సినవి కూడా తీసుకొని వెళ్దాం పదండి. కేజీ బెండకాయ 650 అంట. అదే కేజీ పచ్చిమిర్చి 1000. కొందామంటే నేను ఇంటి పేపర్లు కూడా తెలియ ఇండియా నుంచి. సర్లే అని 4 వంకాయలు 2 ములక్కాయలు తీసుకొని రిటర్న్ వచ్చేసిన. అక్కడ ఎక్కువసేపు ఉంటే మన జేబుకు ప్రమాదం అని చెప్పి రిటర్న్ బయలుదేరిన. దారిలో లైట్గా ఏమైనా తినాలనిపించింది, అందుకని సమోసా తింటావా సిరీసా? తిన్న 3 సమోసాలకి 300 కట్టించుకుంది అక్క. పక్కన 50% డిస్కౌంట్ ఉందంటే షూస్ కొనడానికి వచ్చిన. వాడు 50% డిస్కౌంట్ ఇచ్చినా కొనలేని పరిస్థితి మనది. అరే ఏంట్రా ఇది? తెలిసిందేగా. ఇప్పుడు ఏం చేస్తామో మనం, చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. కొంచెం స్కిన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని పక్కనే ఉన్న బూట్స్కి వచ్చిన. ఆ స్కిన్ కేర్ ప్రోడక్ట్లు ఏంటో, ఆ ప్రైజ్లు ఏంటో అవన్నీ మనం కొనే స్టేజ్లో మనం లేము. ఓ పని చేయాలి, ఇండియా నుంచి సంతూర్ సబ్బులు ఒక 100 కొరియర్ చేయించుకోవాలి. ఓకే దెన్, ఈ వీడియోకి ఇంతే. మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే దెన్, బాయ్, పీస్ అవుట్.